కాసేపట్లో జరగనున్న కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుపై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జ్వరంతో పాటు స్పాండిలైటిస్తో బాధపడుతున్నట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం అధికారులు తెలిపారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన విశ్రాంతిలో ఉండడంతో కేబినెట్కు హాజరవుతారా లేదా అనేది తెలియాల్సింది. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ మీటింగ్కి హాజరవుతున్నారా లేదా, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా జ్వరంతో పాటు ఆయన స్పాండిలైటిస్ తో కూడా బాధపడుతున్నట్టు కూడా సమాచారము. ఈ మేరకు కూడా డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి కూడా ఒక ప్రకటనలో స్పష్టం చేయడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జ్వరంతో పాటు స్పాండిలైటిస్ తో ఇబ్బంది పడుతున్నట్లు, వైద్యుల సూచన మేరకు కూడా ఆయన విశ్రాంతి తీసుకోవాలని చెప్పేసి కూడా వైద్యులు సూచించినట్లు కూడా డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 11 గంటలకు జరిగే ఏపీ కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారు లేదా అని చెప్పేసి కూడా ఒక సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా ఆయన కార్యాలయం నుంచి కూడా ఒక ప్రకటన ఆయన అనారోగ్యంతో ఆసుపత్రికి గురై ఇబ్బంది పడుతున్నట్టు కూడా చెప్పడంతో, అయితే రాష్ట్ర కేబినెట్ భేటీకి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యే పరిస్థితిపై కూడా కొద్దిగా అనుమానాలు ఉన్నాయి. దాదాపు ఈ కేబినెట్ భేటీ కూడా రాకపోవచ్చు అని చెప్పేసి కూడా మనకున్న సమాచారము. అయితే అనారోగ్య కారణాలతోనే అతను రాకపోవచ్చు అని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం కార్యాలయం ఇప్పటికే ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. చందు, దాదాపు పవన్ కళ్యాణ్ ఈ రోజు జరిగే సమావేశానికి రాకపోవచ్చు అని చెప్పేసి కూడా జనసేన నేతలు కూడా చెప్తున్నారు. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.